డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 7 న్యూ స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీ కిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏంటి, కర్మఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ, కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మశూన్యత ఎలా చేసుకోవాలి, కర్మధ్యానం అంటే ఏంటి, ఎలా చెయ్యాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని జ్ఞానాగ్ని అంటే అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. జ్ఞానాగ్ని అంటే సంధ్య మాస్టర్, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏంటి వివరంగా చెప్పండి. వంశీ మాస్టర్, మీ ఇంట్లో మీ పిల్లవాడు 100 రూపాయలు దొంగతనం చేసి స్నేహితులతో సినిమాకి వెళ్ళాడనుకోండి. ఆ విషయం తెలిసిన మీరు వాడిని శిక్షించి మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటారు. వాడు తిరిగి వచ్చాక మీరు వెంటనే వాడిని నిలదీసి, నిన్ను ఎంతగా నమ్మాను, నన్ను మోసం చేస్తావా అంటూ కర్రతో 4 దెబ్బలు వేశారు. వాడు సిగ్గుపడి తన తప్పు తెలుసుకొని, అమ్మా నన్ను మన్నించు, ఇదిగో మిగిలిన 50 రూపాయలు, ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చెయ్యను అంటూ క్షమాపణ కోరుకున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకా దండిస్తారా? క్షమించి వదిలేస్తారా? ఖచ్చితంగా ఎవరూ ఇంకా కొట్టరు. ఎందుకంటే పిల్లవాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు. వాడికి విధించబడ్డ మిగిలిన దెబ్బలు వాడికి వచ్చిన జ్ఞానంతో రద్దు చేయబడ్డాయి. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. తప్పు చేసి పశ్చాత్తాపం పొందిన బిడ్డని ఎలా అయితే మనం క్షమిస్తామో, అదేవిధంగా పరమాత్మ బిడ్డలమైన మనం గతంలో చేసిన హింసాకాండను ధ్యానం ద్వారా చూసుకొని, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, గతంలో వేరొకరికి పెట్టిన హింసని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం తెచ్చుకుంటే, దానిని ప్రకృతి నిశ్చయం చేసుకుంటే మనకు విధించబడ్డ కర్మలు రద్దు చేయబడతాయి. జ్ఞానం అనే అగ్నిలో మన దుష్కర్మలన్నీ మండిపోతాయి. ఇదే కర్మ సిద్ధాంతం అంటే. మన గతకాలపు దుష్కర్మలను చూసుకుని పోగొట్టుకునే సులువైన పద్ధతి ఉంది. అదే కర్మధ్యానం. కర్మధ్యానం. శ్రీదేవి, కర్మధ్యానమా? చాలా కొత్తగా ఉంది, దీని గురించి వివరంగా చెప్పండి. వంశీ మాస్టర్, ఇది కొత్తదేమీ కాదు, కృష్ణ భగవానుడు చెప్పిందే, కాకపోతే దానిని మరింత సులువుగా నేను వివరిస్తున్నాను అంతే. కర్మ ప్రక్షాళన కోసం ధ్యానం చేస్తున్నాం కనుక దీనిని కర్మ ధ్యానం అంటారు. ముందుగా మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న బాధలు అన్నింటినీ ఒకసారి పరిశీలించుకోండి. అందులో తీవ్రమైనది ఏదో దాన్ని గుర్తించండి. తరువాత తెల్లవారుజామున 3 గంటలకు లేవండి. అక్కడే కళ్ళు మూసుకొని కూర్చోండి. కాసేపు శ్వాసను గమనిస్తూ ధ్యానం చెయ్యండి. మనస్సు శూన్యం అయ్యాక, ఇతర ఆలోచనలన్నీ ఆగిపోయాక కళ్ళు తెరవకుండా మనస్సులోనే ఇలా సంకల్పం చెప్పుకోండి. మాస్టర్స్, నేను ఈ బాధను అనుభవిస్తున్నానంటే గతంలో ఎవరికో ఇటువంటి బాధనే కల్పించాను. దయచేసి దానిని నాకు చూపించండి అని 3 సార్లు ఆర్తిగా పూర్తి అంకిత భావంతో మనసులో అనుకోండి. తరువాత కాసేపు కళ్ళు తెరవకుండానే ధ్యానం కొనసాగించండి. కొంతసేపటికి నిద్ర వస్తుంది. హాయిగా పడుకొని నిద్రపోండి. ఆ యోగ నిద్రలో మీకు చక్కటి స్వప్న సందేశం వస్తుంది. గతంలో లేదా గత జన్మలలో మీరు వేరొకరికి కల్పించిన బాధ మీకు స్పష్టమైన కలగా కనిపిస్తుంది. స్వప్న సందేశం ఒక్క రోజులో రావచ్చు లేదా కొన్ని రోజులు పట్టవచ్చు. ఓపికగా చేస్తూ ఉండండి. ఆ స్వప్న సందేశం వచ్చిన తర్వాత మీరు పూర్తి నిజాయితీతో గతంలో మీరు దాష్టికం చేసిన వ్యక్తికి లేదా ప్రాణికి క్షమాపణ చెప్పండి. తప్పు చేసి దండన ఎదుర్కొంటున్న పిల్లవాడు తన తప్పుని తెలుసుకుని క్షమాపణ కోరితే వాడి మిగిలిన దండన ఎలాగైతే మనం రద్దు చేస్తామో, అదేవిధంగా పరమాత్ముడు కూడా మన మిగిలిన కర్మను రద్దు చేస్తాడు.
ఎందుకంటే జ్ఞానం వచ్చింది కదా, మరి ఇక శిక్షణతో పని లేదు. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మ దగ్ధం అవుతుంది. జ్ఞానం అంటే మనం గత జన్మలలో వేరొకరికి కల్పించిన బాధని ధ్యానం ద్వారా లేదా స్వప్నం ద్వారా చూసి ఈ జన్మలో నా బాధకు నేనే కారణం అని తెలుసుకోవడం. అగ్ని అంటే తీవ్రత. మనం గతకాలంలో వేరొకరికి కల్పించిన బాధను ధ్యానం ద్వారా చూసి తీవ్రంగా స్పందించడం. సంపూర్ణమైన వేదనతో మన ద్వారా హింసకు గురైన ప్రాణికి, సృష్టికి క్షమాపణ కోరడం. దగ్ధ కర్మాణం అంటే ధ్యానం ద్వారా లేదా స్వప్నం ద్వారా తెలుసుకున్న మన గతకాలపు హింసాత్మక ప్రవర్తన గుర్తించి మన వలన బాధకు గురి అయిన ప్రాణికి క్షమాపణ చెప్పినప్పుడు ఆ అగ్నిలో, ఆ పరివర్తనలో మనం అనుభవిస్తున్న దుష్కర్మ దగ్ధం అవుతుంది. తులసి: మాస్టర్, మన అనారోగ్యాన్ని నయం చేసుకోవడం ఇంత సులభమా? ఎంత అద్భుతంగా ఉంది. దయచేసి కర్మధ్యానం ద్వారా అనారోగ్యాలు నయం చేసుకున్న వారి అనుభవాలు చెప్పండి. వంశీ మాస్టర్: మనకి తెలియనంత వరకు ఏదైనా కష్టంగానే ఉంటుంది. తెలుసుకొని ఆచరించి అనుభవం పొందితే అది ఎంతో సులువుగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి అనుభవం మీకు చెబుతాను. విశాఖపట్నంలో గంగవరం ప్రాంతంలో రమేష్ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతనికి ఉబ్బసం వ్యాధి ఉండేది. చలికాలంలో ఎంతో బాధ పెడుతూ ఉండేది. అతను నా వద్దకు కౌన్సిలింగ్ కొరకు వచ్చాడు. ఎందువలన ఈ ఉబ్బసం వ్యాధి వచ్చింది అని అడిగాను. దానికి అతను, మేము సముద్రం దగ్గర ఉన్నాము, ఆ గాలి పీల్చడం వలన ఈ వ్యాధి వచ్చింది అన్నాడు. నేనన్నాను, మీ ఇంటిలో మీ అమ్మ మీ నాన్న కూడా అదే గాలి పీలుస్తున్నారు కదా, మరి వారికి కూడా ఈ వ్యాధి ఉందా అని ప్రశ్నించాను. లేదు మాస్టర్, ఈ వ్యాధి చిన్నపిల్లలకు మాత్రమే వస్తుందట అన్నాడు. అయితే మీ తమ్ముడు నీకన్నా చిన్నవాడు కదా, మరి అతనికి లేదు కదా అని తిరిగి ప్రశ్నించాను. నా ప్రశ్నలకు అతనికి విసుగు పుట్టి అంతా నా కర్మ అంటూ నసిగాడు. అప్పుడే నేనన్నాను, అదే ఖాయం చేసుకో అని. అతను, అదేంటి మాస్టర్ అలా అన్నారు? నేనేమో మాట వరుసకు నా కర్మ అన్నాను, మీరేమో ఖాయం చేసుకోమంటున్నారు, ఎందుకని అన్నాడు. నీ మాటలు అక్షరాల సత్యం. ఎందుకంటే ఏ రోగానికైనా కారణం నీ గత జన్మ తాలూకు కర్మలు. నీ గత జన్మలో ఎవరినో బాధ పెట్టావు, అందుకే ఈ జన్మలో ఈ బాధను అనుభవిస్తున్నావు. అదేంటో తెలుసుకో అన్నాను. గత జన్మలా? అవి ఎలా తెలుసుకోవాలి మాస్టర్, నాకు చెప్పండి అన్నాడు. క్రమం తప్పకుండా కర్మ ధ్యానం చెయ్యాలి అని చెప్పి చేసే పద్ధతి చెప్పాను. అతను ఆ రోజు నుండి నేను చెప్పినట్లే పొద్దున్నే 3 గంటలకు నిద్రలేచి సిన్సియర్గా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. మాస్టర్స్, నా వ్యాధికి గల కారణం ఏంటో, నేను ఎవరిని హింసించానో నాకు తెలియచెయ్యండి అని మనస్సులో సంకల్పించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇలా ప్రతిరోజు చెయ్యగా 8వ రోజు అతనికి ఒక స్వప్న సందేశం వచ్చింది. అదేంటంటే, ఒక జింకను ముక్కు మూతి నొక్కి పెట్టి దానికి ఊపిరి ఆడకుండా చంపినట్లు చాలా చక్కగా స్పష్టంగా కనిపించి వెంటనే అతనికి మెలకువ వచ్చిందట. అతను మళ్ళీ ధ్యానంలో కూర్చుని పూర్తి ఆర్తితో, ఆర్ద్రతతో తాను హింసించిన ఆ జీవానికి క్షమాపణ చెప్పాడు. ఇది జరిగిన కొంతకాలానికి అతనికి ఉబ్బసం వ్యాధి క్రమక్రమంగా తగ్గిపోయింది. అసలు జరిగిందేమంటే, రమేష్ జన్మ తీసుకోవడానికి ముందు అతని జీవాత్మ కారణలోకాలకి వెళ్తుంది. అక్కడ ఉన్న మాస్టర్స్ గత జన్మలో అతను ఒక జింకను ఊపిరి అందకుండా చేసి చంపిన సంఘటనను చూపించి దానిపై వివరణ కోరుతారు. నీవు ఎందుకు ఒక ప్రాణిని ఇంత దారుణంగా ఊపిరి ఆపి చంపావు? ఇలా చేశావంటే నీకు ఊపిరి విలువ తెలియదు అని అర్థమవుతుంది. కనుక నీవు ఊపిరి విలువ తెలుసుకుంటే ఎప్పటికీ ఎవ్వరిని ఇలా బాధకు గురి చెయ్యవు. అందువలన నీకు ఊపిరి విలువైనది అన్న జ్ఞానం రావాలంటే ఊపిరికి సంబంధించిన బాధను అనుభవించాలి. అప్పుడే నీకు ఆ అనుభవం, జ్ఞానం ద్వారా ఊపిరి విలువైనది అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు భూలోకంలో జన్మ తీసుకుంటున్నావు కదా, ఉబ్బసం వ్యాధి తీసుకొని వెళ్ళు. ఆ వ్యాధి అనుభవిస్తున్నప్పుడు నీకు శ్వాస విలువ తెలుస్తుంది అని సలహా ఇస్తారు. అందుచేత రమేష్ యొక్క జీవాత్మ ఊపిరి విలువైనది అన్న అనుభవ జ్ఞానం పొందడం కోసం ఉబ్బసం వ్యాధిని సంతోషంగా తీసుకుని భూలోకంలో రమేష్గా జన్మ తీసుకుంది. ఈ ఎంపికలో పూర్తి స్వేచ్ఛ ప్రతి ఆత్మకు ఇవ్వబడుతుంది. అందుకే కర్మ శిక్ష కాదు, శిక్షణ అన్నది.
రమేష్ ధ్యానం ద్వారా తన వ్యాధికి కారణం తెలుసుకొని ఇంక నేను ఏ జీవిని హింసించను అని ప్రకృతికి మాస్టర్స్కి క్షమాపణ చెప్పడం, మాంసాహారం సైతం మానివేసి సర్వ ప్రాణికోటితో స్నేహంగా ఉండడం వలన అతనికి జ్ఞానం వచ్చింది అన్న విషయం ప్రకృతి నిశ్చయం చేసుకుంటుంది. అందుచేత అతను మిగిలిన రోజులు అనుభవించవలసిన ఉబ్బసం వ్యాధి అన్న శిక్షణ రద్దు చేయబడుతుంది. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. కర్మధ్యానం చేసిన వారి అనుభవాలు రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి 100 కోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.